Garuda Express, an international courier service. జనసేన పార్టీ స్థాపించి నేటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ వెబ్సైట్ని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ 3 ఏళ్ల కాలంలో పార్టీకి అండగా ఉన్న అభిమానులు, మద్దతుదారులకి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీలో నిలుస్తుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో యువ నాయకత్వానికే తొలి ప్రాధాన్యత కల్పిస్తూ 60% సీట్లు వారికే కేటాయించడం జరుగుతుంది. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల నమ్మకాల్ని ముందుకు తీసుకెళ్లే సరైన యువ నాయకత్వం కోసమే పార్టీ ఎదురుచూస్తోంది. జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. పార్టీ నిర్మాణం పూర్తయిన తరువాత పొత్తులపై ఆలోచిస్తామని తెలిపారు పవన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పిన పవన్, పార్టీ ఓడినా గెలిచినా ప్రజా సమస్యలపై పోరాటం కోసం పార్టీ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.